నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. బాలయ్య క్లౌడ్ బరస్ట్కి కారణమేంటి? ఇవన్నీ సడన్గా పేలిన డైలాగులు కావా? గౌరవం, ప్రాధాన్యం విషయంలో తేడా కనిపిస్తుందా? వారంతా జగన్ను కలిసిన రోజు ఏం జరిగింది? అసెంబ్లీలో అఖండ వీరంగానికి కారణమేంటి? నాడు నేడు కూడా ప్రభుత్వాల దగ్గర బాలకృష్ణకు అవమానం జరిగిందా? చిరంజీవి దంపతులకు ఎదురెళ్లి ఆహ్వానించిన జగన్ తన విజ్ఞప్తిని పట్టించుకోలేదు అన్న అక్కస్తోనే బాలయ్య ఊగిపోయారా? నాటి సీఎం జగన్ను సైకో అని, చిరంజీవిని వాడు వీడని బాలకృష్ణ గౌరవం లేకుండా మాట్లాడటం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. చిరంజీవి బాలకృష్ణ మధ్య ఆధిపత్య పోరు మరింత తీవ్రమైందా? అవమానించడం ఆయన ఓకే, ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగొచ్చాడంట, గట్టిగా ఎవరు అడగలేదు. ఇండస్ట్రీలో గౌరవం దక్కడం లేదని బాలకృష్ణ భావిస్తున్నారా? అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు ఈడు కలవడానికి. గౌరవం, ప్రాధాన్యాల వల్లే బాలకృష్ణ విమర్శల. అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని బాలకృష్ణ పేరును 9వ స్థానంలో వేయమంది ఎవరు? నాది 9వ పేరు వేశారు. మంత్రి పేరు కూడా అడిగాను, ఎవడో వేసిందని. ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశమైన బాలకృష్ణ వ్యాఖ్యలు. క్లారిఫై దిస్. నో, వెరీ గుడ్ సార్. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అసెంబ్లీలో వీరంగం వేశారు. గత ప్రభుత్వం పైన, ఈ ప్రభుత్వం పైన విరుచుకుపడ్డారు. మాట్లాడింది 3 నిమిషాలే కానీ దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. మాజీ సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. తన సహచర నటుడు మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ చేశారు. మంత్రి కందుల దుర్గేష్ పైన సీరియస్ అయ్యారు. అసెంబ్లీలో వాడకూడని మాటలు కూడా మాట్లాడారు బాలకృష్ణ. సభలో బాలకృష్ణ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. సడన్ గా సీట్లోంచి లేచిన బాలకృష్ణ కామినేని శ్రీనివాస్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారన్నారు. ఆ రోజు గట్టిగా అడిగిన వారెవరూ లేరన్నారు. చిరంజీవి గట్టిగా మాట్లాడడం వల్లే జగన్ అపాయింట్మెంట్ ఇచ్చారనడం వాస్తవం కాదన్నారు బాలకృష్ణ. క్యాజువల్ గా పిలిచి జగన్ మాట్లాడారన్నారు. చిరంజీవికి అవమానం జరిగిందన్నది వాస్తవమేనన్నారు. అంతేకాదు, మాజీ సీఎంను సైకోగాడు అంటూ మాట్లాడారు బాలకృష్ణ. గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ, అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చారంది అబద్ధం. గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ పిలిచాడు కలవమన్నారు అని. ఏంటంటే అవి మిగతాను ఓకే, అవమానించడం ఆయన ఓకే, ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగొచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ పిలిచాడు కలవమన్నారంట. ఇదే అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు ఈడు కలవడానికి. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో తన పేరు 9వ స్థానంలో ముద్రించారన్నారు బాలకృష్ణ. లిస్టు తయారు చేసింది ఎవడని మంత్రి కందుల దుర్గేష్ను అప్పుడే ప్రశ్నించారన్నారు బాలకృష్ణ. కందుల దుర్గేష్ సమాధానం చెప్పలేదన్నారు. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్టు తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి పేరు కూడా అడిగాను, ఎవడో వేసిందని. రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్, ఈవెన్ బీ అపోజిషన్ ఆర్ అస్. 9వ పేరు వేశారు. అంతకుముందు రాష్ట్రంలో శాంతి భద్రతలపై అసెంబ్లీలో జరిగిన చర్చలో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అప్పటి ముఖ్యమంత్రి జగన్ శైలి ఎలా ఉండేదో గుర్తు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో సినీ పరిశ్రమ పెద్దలు వచ్చినప్పుడు అప్పటి సీఎం జగన్ ఏ రకంగా డీల్ చేశారన్నది ప్రస్తావించారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిరంజీవి దంపతుల్ని రమ్మంటేనే వెళ్లారని అన్నారు. చిరంజీవి కారును పోర్టికో వరకు అనుమతించారని, జగన్ దంపతులు స్వాగతం పలికారని గుర్తు చేశారు. ఆ తర్వాత టాలీవుడ్ సమస్యలపై చర్చించేందుకు ఇండస్ట్రీ పెద్దలతో సమావేశం పెట్టాలంటే అప్పటి ప్రభుత్వ ప్రతినిధులే జాబితా పంపారని కామినేని శ్రీనివాస్ అన్నారు. జగన్ ప్రతినిధులు పంపిన జాబితాలో బాలకృష్ణ పేరు లేదని, అయితే ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళిని రమ్మన్నారని తెలిపారు. అయితే హీరోల వాహనాలను గేటు దగ్గరే ఆపేశారని గుర్తు చేశారు.
వారికి జగన్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని, అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి సినీ ప్రముఖులను రిసీవ్ చేసుకున్నారన్నారు. చిరంజీవి గట్టిగా మాట్లాడేటప్పటికి జగన్ అపాయింట్మెంట్ ఇచ్చారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఎగోకి ఆయన విధానం ఒకసారి చెప్తే మీకు అర్థం అవుతుంది. ఆయన మెంటాలిటీ ఎంత సాడిస్టిక్ మెంటాలిటీ ఒకసారి అర్థం అవుతుంది. చిరంజీవి గారు సురేఖ్ గారిని ఒకసారి రమ్మంటే కారు పోర్టుకోలోకి వెళ్ళి భార్యాభర్తలు వచ్చి ఇన్వైట్ చేసి లోన తీసుకెళ్లారు. తర్వాత సినిమా వాళ్ళ డిస్కస్ చేయాలి అంటే వాళ్ళే లిస్ట్ పంపారు. ఆ లిస్టులో బాలకృష్ణ గారు వీళ్ళెవరు లేరు. ఆయనకి కలుస్తూ ఇష్టం లేదు. ఆయన ఎవరిని కలవకుండా రాజకీయాల్లో సంబంధం లేకుండా డిగ్నిఫై వేరేగా ఉన్న ప్రభాస్ గారిని, అలాగే మహేష్ బాబుని, రాజమౌళి గారిని రమ్మన్నారు. చిరంజీవి గారు వాళ్ళందరినీ రమ్మన్నారు. తనకు జరిగినట్టే ట్రీట్మెంట్ అని వాళ్ళు రామన్నారు. రావంటే కూడా బతిమాలి ఆయనకున్న మొహాటంతో వస్తే ఫస్ట్ షాక్ గేట్ దగ్గర కారు ఆపేశారు. అందరూ దిగి నమ్మన్నారన్నారు. అదేంటి అనుకుని వెళ్ళారు. లోన సెకండ్ షాక్ ఇంత పెద్దాన్ని పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ ఎట్టంటే అని కూర్చోబెట్టి అనుకున్నారు. మూడో షాక్ సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు, సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తారన్నారు. అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు. వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే, ఒక నిమిషం మీరు తండ్రి లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకోవాలి, అది బయటికి రిలీజ్ చేస్తే ఎంత అవమానం చేశారని. ఇంతకన్నా సాడిస్ట్ మెంటాలిటీకి ఇంకేం ఎగ్జాంపుల్ కావాలి? వాళ్ళని అవమానం చేయాలా? ఈ పరిణామాలన్నీ చూస్తుంటే టాలీవుడ్ హీరోల మధ్య గ్యాప్ ఉందా? ఒకరంటే ఒకరికి పడదా? మెగాస్టార్ చిరంజీవి అంటే బాలకృష్ణకు గిట్టదా? బహిరంగ వేదికల్లో ఒకరి చేతులు ఒకరు పట్టుకునేది కేవలం ఫోటోలకు ఫోజులివ్వడానికేనా, లేదంటే నిజంగానే ప్రేమ ఉందా అన్న అనుమానాలు మరోసారి వస్తున్నాయి. ఏపీ అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే హీరో బాలకృష్ణ వీరంగం వీటన్నింటికీ బలం చేకూరుస్తున్నాయి. ఇంతకు నాటి సీఎం జగన్ను ఇండస్ట్రీ హీరోలు కలిసినప్పుడు ఏం జరిగింది? సినీ పరిశ్రమ పెద్దలతో జగన్ ఎలా వ్యవహరించారు? జగన్ వారికి ఏం చెప్పారు? జగన్తో మీటింగ్ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఏమన్నారు? ఇప్పుడు బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి ఎలా రియాక్ట్ అయ్యారు? ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ తన పేరు ప్రస్తావించడంపై చిరంజీవి రియాక్ట్ అయ్యారు. కోవిడ్ తర్వాత మారిన పరిస్థితుల్లో సినీ పరిశ్రమ తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొందని గుర్తు చేశారు చిరంజీవి. టికెట్ ధరల పెంపు, ఇతర ప్రధాన సమస్యల పరిష్కారం కోరుతూ జగన్ను కలిసి విన్నవించాలని సినీ ప్రముఖులు భావించారు. సమస్యలను జగన్ దృష్టికి తేవాలని తనను కోరడంతోనే అందుకు సిద్ధమయ్యానన్నారు. దీనికి సంబంధించి అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో ఫోన్లో మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. జగన్ దృష్టికి సమస్యను తీసుకువెళ్తామని నాటి మంత్రి పేర్ని నాని తెలిపారన్నారు. కొన్ని రోజుల తర్వాత జగన్ లంచ్కు రావాలంటూ డేట్ ఇచ్చారని, రావాల్సిందిగా చిరంజీవిని ఆహ్వానించారు నాని. భార్య సురేఖతో కలిసి లంచ్కు వెళ్లిన చిరంజీవిని జగన్ సాదరంగా ఆహ్వానించారు. లంచ్ సమయంలో సమస్యలను జగన్ దృష్టికి తీసుకువెళ్లారు చిరంజీవి. ముఖ్యంగా ఇండస్ట్రీకి మీకు గ్యాప్ ఉందని అందరూ భావిస్తున్నారని, సమయం ఇస్తే అందరూ కలిసి వస్తామన్నారు. కోవిడ్ 2వ దశ నడుస్తున్నందున 5 మాత్రమే రావాలని జగన్ సూచించారని చిరంజీవికి ఫోన్ చేసి చెప్పారు పేర్ని నాని. అయితే 10 మంది వస్తామని చెప్పడంతో సరే అన్నారు. దీంతో ఇండస్ట్రీలోని ప్రముఖులను సంప్రదించేందుకు చిరంజీవి ప్రయత్నించారు. బాలకృష్ణను ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నిస్తే అందుబాటులోకి రాకపోవడంతో చర్చించేందుకు జమినీ కిరణ్ను పంపించారు. ఆయన కూడా 3 సార్లు ప్రయత్నించి విఫలం కావడంతో ఓ ప్రత్యేక విమానంలో చిరంజీవి ఆధ్వర్యంలోని బృందం జగన్ను కలిశారు. ఈ బృందంలో చిరంజీవితో పాటు మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, పోసాని కృష్ణమురళి, ఆర్ నారాయణమూర్తి, నిర్మాత నిరంజన్ రెడ్డి, ఆలీ ఉన్నారు. సమావేశానికి ముందుగా హైదరాబాద్లో సమావేశమైన సినిమా రంగ ప్రముఖులు 17 కీలక అంశాలపై చర్చించారు. ఆ తర్వాత విజయవాడ వచ్చి ఉదయం 11 గంటలకు నాటి సీఎం జగన్ను కలిశారు. 2-3 గంటల పాటు జరిగిన చర్చల అనంతరం సినీ పరిశ్రమ సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. జగన్తో భేటీ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి అనేక అంశాలను ప్రస్తావించారు. ఉభయులకు ఉపయోగపడే నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందని జగన్ ముందే చెప్పారు. ఒక సైడే కమిటీ ఇచ్చినటువంటి నివేదిక కానివ్వండి, లేకపోతే మీకు వన్ సైడ్ వచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి ఒక నిర్ణయం తీసుకోకూడదన్న మంచి ఉద్దేశంతో ఫిలిం ఇండస్ట్రీ నుంచి కూడా ఏంటి మంచి చెడ్డలు ఏంటి అని మీరు ఒక నిర్ణయం తీసుకోవడానికి, మా అభిప్రాయాలు కూడా మీరు సేకరించడానికి తొలుతుగా నన్ను ఆహ్వానించారు. ఆ తర్వాత టుగెదర్గా అందరూ వచ్చి వాళ్ళ అభిప్రాయాల్ని వ్యక్తీకరించుకోవడం కోసంగా ఈ అవకాశం కల్పించినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. అయితే మనకి మీరు మీ అభిప్రాయాలు కానివ్వండి, మీరు తీసుకునే నిర్ణయాలని ఎప్పుడు మేము గౌరవిస్తాం. ఎందుకంటే ఇవారు ప్రో పూర్ గవర్నమెంట్ అండ్ పేద ప్రజానీకానికి ఏదైనా సరే వాళ్ళకి అందుబాటులో ఉండాలి అనే అభిప్రాయాన్ని మేము గౌరవిస్తూ
అదే సమయంలో ఇండస్ట్రీ కూడా వేల మంది బతుకుతున్నారు కాబట్టి ఇలాంటి ఇండస్ట్రీలో ఏదైనా పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా కానివ్వండి, అదే రెవెన్యూ, అదే రిటర్న్స్ కూడా ఉంటే బాగుంటుంది అన్న సదుద్దేశంతో మేము మీ యొక్క అభిప్రాయాలని దృష్టిలో పెట్టుకొని, మీరు ప్రజలకు ఇచ్చిన మాటను కూడా దృష్టిలో ఉంచుకొని మేము ఇంటర్నల్గా మేము ఎంతో చర్చించుకోవడం జరిగిందండి. మీరు కూడా కొంత ఉభయులకి సామరస్యంగా ఉండేలాగా, ఉభయులకి ఉపయోగపడే విధంగా మీరు మధ్యంతరంగా నిర్ణయం తీసుకోవడం అనేది చాలా చాలా బాగుందండి. ఈ ఫిగర్స్ వచ్చిన తర్వాత మాకు తెలిసిన తర్వాత అందరం సంతోషించాం. అండ్ ఖచ్చితంగా ఇది మా అందరికీ చాలా వెసులుబాటు, హోల్ ఇండస్ట్రీ అంతా, ఎస్పెషల్లీ ఎగ్జిబిట్ రంగానికి సంబంధించి మీరు తీసుకున్న నిర్ణయాలకి నాకు ఇంకొక మాట లేదండి. వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. సినిమా టికెట్ ధరల సమస్య పరిష్కారం విషయంలో చిరంజీవి చూపిన చొరవ అభినందనీయమని దర్శకుడు రాజమౌళి జగన్ను కలిసి వచ్చిన తర్వాత చిరంజీవిని చాలా మంది చాలా రకాల మాటలన్నారని గుర్తు చేశారు. మాలాంటి వారిని నెగ్గించడానికి చిరంజీవి ఓ మెట్టు తగ్గి మాటలు పడ్డారన్నారు. సినీ పరిశ్రమకు పెద్దనిపించుకోవడం చిరంజీవికి ఇష్టముండదని, కానీ ఆయనే తామందరికీ సినీ పరిశ్రమకు పెద్దన్నారు రాజమౌళి. From one point is like, for a long time there is a big point saying that AP government and cinema industry are completely poles apart and don't see eye to eye. Thank you very much, sir, for breaking that myth and letting us come here and speak to you and addressing the issue, sir. Thank you very much for that, sir. That's a very big thing to us. అఖండ సినిమా విడుదల సమయంలో నందమూరి బాలకృష్ణ తనతో ఫోన్లో మాట్లాడారని గుర్తు చేశారు మాజీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని. సీఎం జగన్మోహన్ రెడ్డిని కలుస్తానని, అపాయింట్మెంట్ కావాలని అడిగారని తెలిపారు. ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డితో ప్రస్తావిస్తే ఆయన వద్దన్న విషయాన్ని చెప్పారు. అఖండ సినిమా రిలీజ్ అయ్యే ముందు ఆ సినిమా ప్రొడ్యూసర్స్ నూజివీడు ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు గారి ద్వారా హైదరాబాద్లో ఒక బిల్డర్, మచిలీపట్నంలో ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి నారాయణ ప్రసాద్ అనే సార్, మంత్రి గారు ఉన్నారు సార్, ఫోన్ ఇస్తున్నామని చెప్పి నాకు ఇచ్చారు. బాలకృష్ణ గారు నాతో మాట్లాడారు. నేను సీఎం గారిని కలుస్తానండి, నాకు అపాయింట్మెంట్ కావాలని చెప్పి నన్ను అడిగారు. నేను సీఎం గారిని అడిగాను, బాలకృష్ణ గారు వస్తా అంటున్నారండి, అపాయింట్మెంట్ దేనికి నాని అన్నారు. సార్ అఖండ సినిమా దేని గురించి మాట్లాడతారంటే, వద్దు నాని, ఆయన క్యారెక్టర్ పోద్ది, వద్దు, ఆయనకి ఏం కావాలో చూసుకొని చేసేయండి అని చెప్పారు. ఇందులో ఎవరు పెద్దరికి ఎవరు పెద్ద మనిషి? బాలకృష్ణ గారిని అంటారని నేను అనుకోవట్లేదు. సీఎం నేను కలవను, ఎందుకంటే నన్ను ఆయన నేను సీఎంని కలుస్తానని చెప్పి నాతో మాట్లాడారు. నేను ఆయన సాధారణంగా మనుషుల గురించి తెలుస్తూ ఉంటుంది. జగన్ను కలిసిన సమయంలో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లామన్నారు చిరంజీవి. సినీ పరిశ్రమకు ప్రభుత్వం నుంచి సహకారం అందించాలని కోరామన్నారు. అందుకు అక్కడున్న వారందరూ సాక్ష్యమే అన్నారు. తాను ఆ రకమైన చొరవ తీసుకోవడం వల్లే సమస్య పరిష్కారమైందని, టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అంగీకరించిందని గుర్తు చేశారు చిరంజీవి. ఆ నిర్ణయం వల్లే మీ వీర నరసింహారెడ్డికైనా, తన వాల్తేరి వీరయ్య సినిమాకైనా టికెట్ ధరల పెంపునకు అవకాశం దక్కిందన్నారు. ఫలితంగా అటు నిర్మాతలు, ఇటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు లాభం చేకూరిందని చిరంజీవి గుర్తు చేశారు. రాష్ట్ర సీఎం అయినా, సామాన్యుడితో అయినా సహజ సిద్ధంగా ఇచ్చిపుచ్చుకునే రీతిలో మాట్లాడతానన్నారు చిరంజీవి. మరోవైపు ఏ సినిమాకైనా, ఎవరి సినిమాకైనా ఒకే రేటు ఉండాలన్నారు జగన్. ప్రాథమికంగా ఒక ప్రాతిపదిక లేనంత వరకు కొద్దిమందికి ఎక్కువ వసూలు చేయడం, కొద్దిమందికి తక్కువ వసూలు చేయడం అనేది ఉంటుందని చెప్పారు. తాను చిరంజీవి ఇద్దరం కలిసి కూర్చుని దీనిపై చాలాసేపు విస్తృతంగా చర్చించినట్లు జగన్ అప్పట్లోనే చెప్పారు. ఎవరికైనా కూడా మంచి రేట్లే, అందరికీ న్యాయం జరిగేలా మంచి ధరలు తీసుకొచ్చే ప్రయత్నం చేశామన్నారు జగన్. విపక్ష నేత జగన్ను బాలకృష్ణ సైకోగా పోల్చడంపై వైసీపీ నేతలు మండిపడ్డారు. బాలకృష్ణ మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఆరోపించారు. మ్యాన్షన్ హౌస్ పుచ్చుకుని సభకు వచ్చారా, బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించాలని అన్నారు. బాలకృష్ణకు మెడికల్ టెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ అధినేత జగన్పై సభలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అసలు సైకో బాలకృష్ణేనని, మతి భ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు వైసీపీ నేతలు. ఇక మాజీ మంత్రి అంబటి రాంబాబు బాలకృష్ణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ మ్యాన్షన్ హౌస్ తాగి వచ్చినట్లున్నారని సెటైర్ వేశారు. అసలే కోతి, ఆపై కళ్ళు తాగింది అన్నట్లుగా వ్యవహరించారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ మాటలు వింటుంటే ఆయన మీద జాలి వేసిందన్నారు. సైకో పేషెంట్ కాబట్టే ఆ ప్లేస్లో ఉన్నాడని, లేకుంటే చంద్రబాబు స్థానంలో ఉండేవాడని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఆయన మరి ఏమన్నా మ్యాన్షన్ హౌస్ రెండు మింగొచ్చాడేమో మరి నాకు తెలియదు. చాలా దౌర్భాగ్యంగా శాసనసభలో ఆ విధంగా ఎవరు మాట్లాడరు, బయట కూడా ఆ విధంగా మాట్లాడరు. అసలే కోతి కళ్ళు దాగిందన్నట్టుగా అసలే పెద్ద సైకో. దానితో పాటు రెండు మ్యాన్షన్ హౌస్
ఆఫులు తాగి వచ్చినట్టున్నాడు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వాడు వీడు అంటమే కాకుండా సైకో అన్నాడు. సైకో అన్నప్పుడు సభలో ఎలా నవ్వారో చూశారు కదా కేరింతలు. ఇవలో విలువలు లేవు, సభలో గౌరవాలు లేవు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా బాలకృష్ణ గారు ఆ విధంగా మాట్లాడటం చూస్తే ఒక విధంగా జాలి కూడా ఇస్తుంది. ఎందుకంటే బాలకృష్ణ గారు పెద్ద తెలివిగలవాడు కాదు, అమాయకుడు కూడా, సైకో పేషెంటు. ఈ పేషెంటు సైకో కాకపోతే ఇవాళ చంద్రబాబు నాయుడు స్థానంలో ఆయన ఉండేవాడు. సరే, ఆయనకి ఏదో ఒక శాసనసభ్యత్వాన్ని ఇచ్చి బావగారు గౌరవిస్తున్నాడు, దాంతోనే సంతోషపడుతున్నాడు. వాళ్ళ అల్లుడేమో కాబోయే ముఖ్యమంత్రి అనేటువంటి ఉద్దేశంతో ప్రవర్తన చేస్తున్నాడు కాబట్టి ఆయన సర్దుకుని సినిమా షూటింగులు లేకపోతే మ్యాన్షన్ హౌస్తో కాలం గడిపేటటువంటి పద్ధతుల్లో ఉన్నాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని, మాజీ ముఖ్యమంత్రిని వాడు వీడు సైకో అని శాసనసభలో అంటే నాకు అర్థం కాల. ఎక్కడికి పోతుంది రాష్ట్రం, ఎక్కడ పోతుంది తెలుగుదేశం? అడుగుతా ఉన్న సమాధానం చెప్పాలని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. బాలకృష్ణ మానసిక స్థితిపై అనుమానం ఉందంటూ సెటర్లేశారు వైసీపీ మాజీ ఎంపీ భరత్. సినిమా ఫంక్షన్లకు వెళ్లినట్లు అసెంబ్లీకి కూడా పుచ్చుకొని వచ్చారా అంటూ బాలకృష్ణపై ఫైర్ అయ్యారు భరత్. అసెంబ్లీలో కూడా బ్రీత్ ఎనలైజర్ పెట్టించాలేమో అంటూ సెటర్ వేశారు. మీ స్థాయి ఏంటో జనసేన వారే తేల్చి చెప్పారన్నారు. ఎమ్మెల్యే కిందన అర్హత ఉందా? మీరు కాల్పుల కేసులో మీరు ఏ రకంగా బయటకు వచ్చి ఉన్నారు? మీ మానసిక స్థితి బాలేదు అని మెంటల్ హాస్పిటల్ దగ్గర నుంచి సర్టిఫికేట్ తెచ్చుకుంటే మీకు ఆ కేసులో ఊరట వచ్చింది. మీకు అదేమన్నా రెన్యూల్ చేయించాలేమో. అసలు మీరు మాట్లాడే విధానం అసలు నాకు ఒకటి అర్థం కావట్లా. ఆ అసెంబ్లీ డెకారం ఏ రకంగా ఉంటుంది? 2 జేబుల్లో చేతులు పెట్టుకుని మళ్ళీనేమో తలపైన కూలింగ్ గ్లాసెస్ గాగల్స్ పెట్టుకుని మళ్ళీ దానికి మళ్ళీ ఒక విగ్గు, ఆ విగ్గు పైన మళ్ళీ గాగల్స్. అసలు ఎక్కడైనా ఒక అసెంబ్లీలో ఇలా జరుగుతుందండి? అందులోనూ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో, బయట కూడా కాదు, అసెంబ్లీ బయట కూడా కాదు, ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో మీరు చైర్కి సంబోధిస్తూ జేబుల్లో చేతులు పెట్టుకుని మాట్లాడే విధానం, ఆ హై హ్యాండెడ్నెస్ అసలు ఏంటి అని అసలు అర్థం కావట్లా. ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్దాం అనుకుంటున్నారు? అంటే ఈ తరహాలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మీకు ఏదన్నా ఉంటే మీ అల్లుడికో మీ బావకో మీరు కంప్లైంట్ చేసుకోండి, అంతేగాని 9వ పేరు వేసారు నా పేరు అది మీకు అసెంబ్లీలో చెప్పాలా? ఏదన్నా ఉంటే మీరు మీ పార్టీ మీటింగుల్లోనో లేకపోతే మీ దాంట్లోనో పెట్టుకోండి. అంటే మీ స్థాయి ఏంటనేది మీ జనసేన వాళ్ళు చూపించారు 9వ పేరు వేసి. అసలు మీరు మాట్లాడే విధానం, అసలు నేను అడుగుతా ఉన్నా, డైరెక్ట్గా అసెంబ్లీలో మీరు ఈ పదజాలం వాడచ్చా? బహుశా బ్రీత్ అనలైజర్ పెట్టాలేమో అసెంబ్లీకి వచ్చినప్పుడు కూడా. మీకు ఆ రకమైన పరిస్థితులు మీరు ఈ అసెంబ్లీలో తీసుకొస్తున్నారు. వైసీపీ అధినేత జగన్పై అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఖండించారు. విచక్షణ కోల్పోయి మాట్లాడారంటూ ఫైర్ అయ్యారు. బాలకృష్ణ మానసిక స్థితి ఏంటో ఈ వ్యాఖ్యలతో అర్థమవుతోందన్నారు. వ్యక్తిగత జ్యోతిష్యుడు, సినిమా నిర్మాతపై కాల్పులు జరిపారని గుర్తు చేశారు వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒకటైనటువంటి అసెంబ్లీ సాక్షిగా ఇవాళ బాలకృష్ణ గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిపై చేసినటువంటి విచక్షణ లేనటువంటి వ్యాఖ్యలు బాలకృష్ణ గారి మానసిక స్థితికి అద్దం పడుతున్నాయి. గతంలో సొంత వ్యక్తిగత జ్యోతిష్యుడి మీద, సినిమా నిర్మాత మీద కాల్పులు చేసి నా మానసిక స్థితి బాగలేక చేశానని సర్టిఫికేట్ ఇప్పించుకున్నటువంటి ఈ బాలకృష్ణ గారు మతి భ్రమించి కళ్ళు నెత్తికెక్కి అధికార మదంతో మాట్లాడినటువంటి ఈ వ్యాఖ్యలు తీవ్ర ఆక్షేపణీయం. వీటిని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తుంది. బాలకృష్ణే పెద్ద సైకో అని మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకుంది ఆయనే అన్నారు వైసీపీ నేత జూపూడి ప్రభాకర్. అసలు జనంలోకి వస్తే సైకోలా ప్రవర్తించేది ఎవరో అందరికీ తెలుసన్నారు జూపూడి. బాలకృష్ణ సినిమాల్లో హీరో అయినా ప్రజల్లో జీరో అని విమర్శించారు. గతంలో కాల్పులు జరిపిన సమయంలో బాలకృష్ణను కాపాడింది ఎవరో గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదని హెచ్చరించారు జూపూడి. జగన్మోహన్ రెడ్డి గారిని గత ముఖ్యమంత్రి ఒక సైకోగాడు ఆయన స్టార్ట్ చేసిన పదం. సభలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా దీన్ని ఖండించలేదు, ఇంక్లూడింగ్ ఇన్ ద చైర్ రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు. నవ్వుతున్నాడు ఆయన.
సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నాడు, అందరూ బిత్తరపోయి చూస్తున్నారు. ఒకవేళ చిరంజీవికి ఇతనికి సినిమా గొడవలు ఏమైనా ఉంటే ఉంచుకోమనండి. చంద్రబాబు నాయుడు గారు చిరంజీవి గారి తమ్ముడిని దగ్గర కూర్చోబెట్టుకొని ఆయన్ని ఈయన మేనేజ్ చేసి ఆయన మేనేజ్ చేసి సొంత భావన బాలకృష్ణ మేనేజ్ చేయలేకపోతే అది మా తప్పు ఎలా అవుతుంది? సైకో అన్న పదం నాకు తెలిసి బాలకృష్ణ ఆయనకి ఆయన పెట్టుకుంటే బాగుంటుందేమో. తమ అధినేత జగన్పై బాలకృష్ణ ఇష్టానుసారంగా మాట్లాడితే సహించమన్నారు వైసీపీ నేతలు. కూటమిలో రాజకీయాలు కుతకుతలు ఉంటే అక్కడే తేల్చుకోవాలన్నారు. అంతేకాని తమ అధ్యక్షుడిపై మాట్లాడితే సహించేది లేదన్నారు. మీరు ఎంత మర్యాదగా మాట్లాడతారో, మీరు ఎంత పద్ధతిగా సభల్లో కానీ బయట కానీ ప్రవర్తిస్తారో అదే మర్యాద మీకు కూడా ఉంటుందని చెప్పి మేము చెప్తా ఉన్నాం. మీరు కానీ ఇంకొకసారి బయట కానీ లోపల కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఏదైనా ఇటువంటి పదాలు వాడితే తప్పనిసరిగా మేము అదే పదాలు వాడాల్సి వస్తుంది. మీరు చూపించిన దారిలోనే మేము కూడా నడవాల్సి వస్తుంది. దయచేసి ఇలాంటి సాంప్రదాయాలకి తిలోదకాలు ఇచ్చి సత్సాంప్రదాయాలకి మీరు ముందుకు రమ్మని చెప్పి నేను అడుగుతా ఉన్నా. బాలకృష్ణ గారు, మీరు ఏదున్నా మీ పార్టీలో లోకలొకలు, మీ కూటమిలో లోకలొకలు ఉంటే మీరు తేల్చుకోండి. కానీ దయచేసి మా అధ్యక్షుని కానీ మా మాజీ ముఖ్యమంత్రి గారిని జోలికి కానీ వస్తే ఇంకొకసారి సమాధానం ఇలా ఉండదు, వేరే రీతిలో మేము కూడా సమాధానం చెప్పాల్సి వస్తుందని చెప్పి మీకు ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ముఖ్యంగా జగన్ను సైకో అంటూ ప్రసంగించిన బాలకృష్ణపై సోషల్ మీడియాలను వైసీపీ శ్రేణులు విరుచుకుపడుతున్నాయి. మరోసారి జగన్పై ఇలాంటి కూతలు కూస్తే అస్సలు సహించబోమని హెచ్చరిస్తున్నాయి.